హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి మన ఇంటి వంటల్లో ఇంకొక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం కానివ్వండి, నైట్ డిన్నర్ కోసం కానివ్వండి, రోటీలోకి చాలా బాగుంటుంది. అంటే పుల్కా రోటీ, చపాతి ఇలాంటి వాటిల్లో మాత్రం ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువగా నాన్ వెజ్లో కీమా, పన్నీర్ కీమా ఇలాంటి కర్రీస్ ఎక్కువ చేస్తాము. మనం ఎగ్లో కీమాని చాలా తక్కువగా రేర్గా చేస్తుంటాము, ఎందుకంటే నీచు వాసన వస్తుందేమో అని. కానీ ఇలా చేస్తే అసలు నీచు వాసన అనేదే ఉండదు. అండ్ అలాగే ఇది నేను ఆనియన్ కట్టరు అమెజాన్లో తీసుకున్నాను. తక్కువగానే పడింది ప్రైస్, కానీ చిన్న చిన్న పీసెస్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనందరికీ తెలుసు, వంటింట్లో ఉంటేనే కళ్ళెంబట నీళ్లు తెప్పించేదంటే ఆనియన్ ఒకటే కదా. సో అందుకని నాకు కొంచెం చిన్న చిన్నగా మనకి ఇలాగా ఎగ్ పులుసు ఇలాంటివి ఏమైనా చేయాలన్నా కానీ చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. బాగుంది. అంటే థ్రెడ్ పట్టుకొని లాగేది ఉంటుంది, తెలిసి ఉంటుంది అందరికీ. దానికన్నా ఇది చాలా బెటర్, ఎందుకంటే అది లాగితే కొన్నిసార్లు అది వైర్ అనేది కట్ అవుతుంది. ఇది అలా లేదు, పైనుంచి ప్రెస్ చేయడం అనమాట. ఎక్కువ రోజులే ఉంటుంది ఇలా అయితే. సో అందుకని తీసుకున్నాను, బాగుంది. ఇంకా కర్రీ విషయానికి వచ్చేద్దాము. ఓ బండి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని అందులో ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా తరుక్కొని వేసుకుంటే గ్రేవీ లాగా చాలా బాగుంటుంది అనమాట. అందులోనే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు. మీకు తెలిసే ఉంటుంది, అంతకుముందు నా వీడియోస్ చూస్తుంటే నేను అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచుకొని ఇలా వేసుకుంటాను అనమాట. వీలైతే ఇలా వేయండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు. నేనైతే ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది అని అయితే చెప్పను. నిజంగా ఇది చపాతీలోకే చాలా బాగుంటుంది. రైస్లో నేనైతే ట్రై చేయలేదు. ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ఇందులో మనం క్యాప్సికమ్ అనేది ఆప్షనల్. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేయండి. ఒక క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవచ్చు, లేదన్నా స్కిప్ చేయొచ్చు. హెల్త్కి మంచిది కదా వేస్తే. అలాగే మనం రోటీ, పుల్కా ఇలాంటి వాటిల్లో క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇక్కడ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఇదంతా కూడా కొద్దిగా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాతనే మనం క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలి. నిజం చెప్పండి, లేడీస్ ముఖ్యంగా వంటగదిలోకి వెళ్తే మనం ఆలోచించేది ఒకటే కదా, వంట అనేది ఫాస్ట్గా అయిపోవాలి, అలాగే టేస్టీగా ఉండాలి, హెల్తీగా కూడా ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే మాత్రం మనం అంత టైం పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని కర్రీస్కి అంత టైం పట్టదు. నిజానికి ఇందులో మనకి చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎగ్స్ తురమాలి, అది ఒక్కటే టైం పడుతుంది. కానీ మిగతా అదంతా బాయిల్ చేయడము, ఇదేదో జస్ట్ టమాటా కర్రీ చేసినట్టు అంత టైమే పడుతుంది, పెద్ద ఎక్కువ పట్టదు. ఇంకా క్యాప్సికమ్ కూడా మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని అందులోనే ఒక స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా గరం మసాలా పౌడర్, అంతే చాలు. ఇంకా మనం ఏమి ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదన్నమాట. మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను. మనం ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే ఆయిల్కి ఆ బిర్యానీ ఆకు ఫ్లేవర్ బట్టి చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇలా మనం టమాటా వేసిన తర్వాత సాల్ట్, కారం యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెడితే టమాటా మెత్తగా మగ్గిపోతుంది. టమాటా కూడా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు, హాఫ్ కాదు ముప్పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో. ఎందుకంటే మరీ ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉండనిచ్చి మనం ముందుగానే ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ని ఇలా తురిమేసి పెట్టుకున్నాను. ఇది ఎలా తురుముకోవాలి అంటే మనం కొబ్బరి, క్యారెట్ ఇవి తురుముతాం కదా, దానికే కొద్దిగా స్మూత్గా పట్టుకొని మనం ఆ ఎగ్ని కూడా తురిమితే చాలా స్మూత్గా ఇలా వస్తుంది అనమాట. చూడడానికి పన్నీర్లా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లో ఎగ్ తినని పిల్లలు, అలాగే ఏ వంట చేసినా ఇష్టపడని పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చూస్తే. ముఖ్యంగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కదా, సో ఇష్టంగా తింటారు. లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా కొద్దిగా బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఇది రోటీల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.